ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఏడుకొండలవాడి ప్రసాదమైన లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలతో కూడిన నెయ్యిని వినియోగించారని వార్త తెలియడంతో చాలా క్షోభకు గురయ్యానని చెప్పారు. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. గత 5 ఏళ్లుగా అనేక అంశాల మీద పోరాడాం, ప్రజల సమస్యల మీద పోరాడాం, కానీ దేవునికే సమస్య వచ్చింది, దేవునికి అపచారం జరిగింది, దేవునికి కళంకం వచ్చే పని చేశారు అన్న విషయాన్ని నా దృష్టికి ఎవరూ తీసుకురాలేదు. దానివల్ల ఇన్ని పోరాటాలు చేసి కూడా దేవునికి కళంకం వస్తే ఏమీ చేయలేకపోయామన్న ఒక అపరాధ భావం ఉంది. ఏడుకొండలవాడ మమ్మల్ని క్షమించు, దీనికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు ప్రతినబూనారు. దీనికి సంబంధించి ఒక కీలకమైన డెసిషన్ ఆయన తీసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ ఇప్పుడే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన వివరాలు మీతో పంచుకుంటాను. ఏడుకొండలవాడ క్షమించు అని రాసున్నారు. దీంట్లో 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష అనేది ప్రధానంగా మనకు కనపడుతుంది. అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకులు వికృత పోకడ ఫలితంగా అపవిత్రమైంది.